దేశ జనాభా రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇదే కొనసాగితే భవిష్యత్తులో తిండి కూడా దొరకని పరిస్థితులు వస్తాయి. అందరూ కుటుంబ నియంత్రణ విధానాన్ని పాటించండి. ఇది ఒకప్పుడు బాగా వినిపించిన మాట. అయితే ఇప్పుడు ఆ మాటే మన దేశానికి ముప్పు తేబోతోందట. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం మనదే అయినా గడిచిన దశాబ్దాల్లో పెరుగుదల రేటు మాత్రం తగ్గుతూ వస్తోంది. అయితే జనాభా తగ్గుదలపై ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా కలవరం మొదలైందట. ఏకంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులే జనాభాని పెంచండి అంటూ స్పీచెస్ ఇస్తున్నారు. అలాగే ఇంకో పక్క ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు కూడా జనాభా తగ్గడంపై ఆందోళన చెందుతున్నారట. అసలు సౌత్ ఇండియా ముఖ్యమంత్రుల్లో భయం ఎందుకు మొదలైంది? నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది వాటా తగ్గుతుందనా, లేదా వృద్ధుల జనాభా పెరిగి యువత రేటు తగ్గిపోతుందన్న బాధ? మరి మన పరిస్థితి ఇలా ఉంటే చైనా పరిస్థితి ఏంటి? జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. ఇప్పుడు ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న అంశాల్లో జనాభా తగ్గుదల కూడా చేరింది. ఈ సమస్య అభివృద్ధి చెందిన దేశాల్లోనే ముందుగా వచ్చింది. ఆర్థికంగా, సాంకేతికంగా బలమైన వ్యవస్థలున్న జపాన్ లాంటి దేశమే ఇప్పుడు ఈ సమస్య ఎదుర్కొంటోంది. ఆసియా ఖండంలో ప్రస్తుత జపాన్ ఒక్కటే ఈ సమస్యను ఎదుర్కొంటుండగా ఐరోపా ఖండంలో చాలా దేశాలను పీడిస్తోంది. జనాభా తగ్గుదల నమోదు కావడం అంటే దేశ జనాభా సరాసరి వయసు పెరగడం. తద్వారా పనిచేసే వాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా ఆర్థికాభివృద్ధి కుంటుపడడం, ప్రజారోగ్యం మీద ఖర్చు పెరగడంతో పన్నుల భారం కూడా పెరిగిపోతున్నాయి. ఇక మన దేశంలో జనాభా అపరిమితంగా పెరిగిపోవడంతో 40 నుంచి 50 ఏళ్ల క్రితం దాని నియంత్రణకు కేంద్ర రాష్ట్రాలు నడుం బిగించాయి. జనాభా నియంత్రణ విధానాలు గట్టిగా అమలు చేశాయి. ముఖ్యంగా దక్షిణ భారతం ఈ విషయంలో ముందంజలో ఉంది. అయితే భవిష్యత్తులో ఇదే తమకు ముప్పు తెచ్చిపెట్టే పరిస్థితి ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నేతలు ఆందోళన చెందుతున్నారు. అయితే వృద్ధుల జనాభా పెరిగిపోతుండగా జననాల రేటు తగ్గిపోతోంది. త్వరలోనే జనాభా లెక్కల సేకరణ ప్రారంభం కానుంది. దక్షిణాది జనాభా తగ్గిపోయే అవకాశముందని, ఇది వనరుల పంపిణీపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయా రాష్ట్రాలు అంటున్నాయి. అంతేగాక జనాభాను బట్టి జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది వాటా, పలుకుబడి తగ్గిపోతాయన్న ఆందోళన కూడా ఏర్పడింది. నిజానికి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉంది. దక్షిణాదిలో ఆ రేటు పడిపోతోంది. కారణం ఇక్కడ కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు పటిష్టంగా అమలు కావడమే. తద్వారా 2011 జనాభా లెక్కల నాటికే ఉత్తర దక్షిణాది రాష్ట్రాల మధ్య సమతౌల్యం దెబ్బతింది. దీంతో ఆర్థిక సంఘం సిఫారసుల్లో దక్షిణాది రాష్ట్రాలు తమ వాటాను కోల్పోయాయన్న భావన వ్యక్తమవుతోంది. అయితే ఇదే జనాభా పెంపు గురించి ఎప్పటినుంచో చెబుతున్న సీఎం చంద్రబాబు మాటలకు ఇప్పుడు ఎంకే స్టాలిన్ స్వరం కూడా తోడైంది. దేశ జనాభా వేగంగా పెరుగుతున్నదని, ఇదే కొనసాగితే భవిష్యత్తులో అందరికీ చాలినంత ఆహారం లభ్యం కావడం అసాధ్యమన్న అభిప్రాయం ఒకప్పుడుండేది. ఎమర్జెన్సీ రోజుల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించిన ఉదంతాలకు లెక్కేలేదు. మొత్తంగా జనాభా పెరుగుతూనే ఉన్నా ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం మనదే అయినా గడిచిన దశాబ్దాల్లో పెరుగుదల రేటు తగ్గింది. ఈ తగ్గుదల సమంగా లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా, ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా నమోదవుతోంది.
ఉదాహరణకు 1951లో తమిళనాడు జనాభా బీహార్ కంటే స్వల్పంగా అధికం. 6 దశాబ్దాల తర్వాత బీహార్ జనాభా తమిళనాడు కన్నా 1.5 రెట్లు ఎక్కువ. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం చైనా స్థానాన్ని భారత్ ఆక్రమించిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది నుంచి చైనా జనాభా తగ్గుదల మొదలైంది. వన్ చైల్డ్ పాలసీని వెనక్కి తీసుకున్నప్పటికీ, పిల్లలను కంటే ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నప్పటికీ చైనా జంటల పిల్లలను కనడానికి ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు చైనాలో వయసు మీద పడిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇది ఆ దేశ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది.